గారు ఈ మంత్ 18th రోజు ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్స్ యూనియన్ పెట్టబోతున్నారు. సో ఎన్టీఆర్ గారు ఫ్యూచర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా లాస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, డ్యామేజ్ జరిగే ఛాన్స్? అంత ఏముండదండి. ఎందుకంటే ఎవరు సహాయం చేసే గుణం ఉంది, ఎవరికి ఆదుకునే సత్తా ఉందనేది ఆలోచిస్తారు తప్ప ప్రజలు ఒకరికి వల్ల ఒకరికి డ్యామేజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఫ్యాన్స్ ద్వారాగా సహాయ సహకారాలు చేస్తూ ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక 10 సంవత్సరాల కాలం ఫ్యాన్స్తో సేవా కార్యక్రమాలు చేయిస్తూ మంచి పేరు సంపాదించుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది మన ఎన్టీఆర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సేవలు చేసుకుంటూ ఎన్నో సహాయ సహకారాలు ప్రజలకు చేస్తూ ఆయన అధికారంలో లేకపోయినా ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకుంటూ ఆయన ఒక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేకపోయినా 3,000 మంది రైతులకి, చనిపోయినటువంటి రైతులకి ₹1,00,000 చొప్పున సహాయం చేసి ఆయన రైతుల్లో దేవుడు అనిపించుకున్నాడు. ఆ రకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఫ్యాన్స్ ద్వారాగా పేద ప్రజలకు అండగా ఉంటూ గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి అండగా నిలబడుతూ ముందుకు వెళ్ళినట్టయితే తమిళనాడులో విజయ్ గారు ఏ రకమైన విజయం సాధించారో ఆ రకంగా విజయం సాధించే అవకాశం కూడా రావచ్చునేమో అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా అంటే ఆంధ్ర ప్రజలు కూడా ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి, సీఎం అవ్వాలి, వాళ్ళ తాతగారు చరిష్మా మళ్ళీ పొలిటికల్ దాంట్లో మళ్ళీ ఒకసారి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో రావాలని అందరూ కోరుకుంటారు. కానీ తాతగారి చరిష్మాలాగా ఈయన దగ్గర ఆ సహాయ గుణం ఉందా, పేద ప్రజలను ఆదుకునేటటువంటి ఆలోచన ఉందా, ఇవన్నీ కూడా గమనిస్తారండి. ఒక తాతగారి వల్ల మనవడికి ఇచ్చేసే అధికారం ఇవ్వరు. ఇతనిలో సత్తా ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాతగారిది కాబట్టి ఆయన ఏదైనా తెలుగుదేశం పార్టీ తరఫున వస్తాడా లేకపోతే వేరే పార్టీ తరఫున వస్తాడా చెప్పలేం. కాబట్టి కొత్త పార్టీ పెట్టి మరి ఆయన ఏ రకంగా ఆ పార్టీని డెవలప్ చేసుకుని ముందుకు వస్తాడో ఎవరికి తెలియదు. ఏ పార్టీకి ఆయన వచ్చినందువల్ల నష్టం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఫలానా జరుగుతుంది ఫలానా జరగదని మనం చెప్పడానికి ఏం లేదు. కాకపోతే శుభ పరిణామం, ప్రజల పట్ల ప్రజల మీద ప్రేమతో పార్టీ పెట్టాలని ఆశించడం ఆలోచించడం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళ తాతగారి పోలికలు ఉన్న వ్యక్తి ఆ తాతగారి లేక ఏదైనా కొత్త ఆలోచన చేసి పేదవాడికి అండగా నిలబడి పేదవాడిని అండగా నిలబడాలి నాయకుడు అనేవాడు అని చెప్పి గట్టిగా నిరూపించింది పాత ఎన్టీఆర్ గారు. ₹2 కిలో బియ్యం కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దేవుళ్ళ మిగిలిపోయాడు. అలాగే ఈయన కూడా మంచి చేస్తే రాజకీయాల్లో నిలబడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది కదా, మరి ఆయనకు మళ్ళీ ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటారు? పడుతుందండి. రాజకీయాల్లో నెగ్గాలంటే సహాయ సహకారాలు, స్వార్థం లేని గుణం, దోసుకు తినాలనే ఆలోచన లేని వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తే నెగ్గగలుగుతారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఎలా తయారైపోయారంటే ఎలక్షన్లో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి తర్వాత 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు సంపాదించి ప్రజల రక్తాన్ని తాగుతున్నారు రాజకీయ నాయకులు. అలా కాకుండా మంచి మనస్సుతో సేవా గుణంతో రాజకీయాల్లోకి వచ్చినట్లయితే ఎన్టీఆర్ గారు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. నేను ఏమంటున్నానంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, హ్యూమానిటీ లీడరు. సో సొసైటీలో మంచి పట్టున్నటువంటి వ్యక్తి. వాళ్ళ తాత లెగసీతోని ఆయన మంచి రాజకీయాలకు వచ్చినా కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. సో కాకపోతే తను నిర్ణయించుకోవాలి నేను రాజకీయాలకు రాగలను వస్తాను అని. ఇప్పుడు రజనీకాంత్కి ఎంతైతే ఫ్యాన్స్ ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ కూడా అంత ఫ్యాన్స్ ఉంటారు. సో అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అంటే అన్న ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే గ్రేటర్ దెన్ గా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి చాలా వెనుకబాటు వస్తుంది. చిన్న లాస్ అయితే వస్తుంది అంట. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఆంధ్ర ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ గారు లాగా మళ్ళీ సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించాలి అని చెప్పి
కోరుకుంటున్నారు. సో మీరేమంటారు? సో ఫ్యాన్స్ కోరుకోవడంలో తప్పు లేదు, కోరుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోని మెర్జ్ కావాలా, సపరేట్ రాజకీయ పార్టీ పెట్టాలనేది రెండు రకాలు ఉంటాయి. బట్ ఆయన కూడా సెట్ బ్యాక్ చూసుకోగలగాలి. నేను ఒకవేళ ఉంటే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, సో నేను ఎలా చేయగలుగుతా అనేది సో చాలా సమీక్ష మీటింగ్ పెట్టుకోగలగాలి. అప్పుడు తను సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళందరికంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ అవకాశాలు. లాస్ వచ్చేదంటే చెప్పలేము, ఎవరికైనా రావచ్చు. పవన్ కళ్యాణ్కి రావచ్చు, ఒక చంద్రబాబు కూడా రావచ్చు. కానీ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వస్తే నూతనమైన రాజకీయం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఆయన ఉండే విధానం కావచ్చు, ఆయన బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో వచ్చి ఆయన దొక్కాలని కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయనను ఇబ్బంది పెట్టారు. సో అవన్నీ దాటుకొని వచ్చిండు. ఆయన సమాజం పట్ల చాలా బాధ్యత ఉన్నాడు. ఆయన వాళ్ళలాగా రాజకీయాలలో మేము ఉండాలి అని రాలే, రియాలిటీగా రాజకీయాలు చేయాలని వస్తారు. ఎన్టీఆర్ గారు వస్తే ఆయన సక్సెస్ ఉంటుంది. ఆయన ఎందుకంటే నిజమైన వస్తారు రాజకీయ వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి రారు. సో ఎన్టీఆర్ గారు రావాలి. ఎందుకు రావాలంటే వాళ్ళ తాత ఒకప్పుడు ఈ రాష్ట్రానికి పాలించారు. ఆ పార్టీని కొంతమంది లావుకున్నారు అనేది మనకు సమాజానికి తెలుసు. సో ఆ పార్టీకైనా రావాలి, లేదంటే సొంత పార్టీ పెట్టి ఆయన పొలిటికల్గా టాప్లు ఉంటారని నేను అనుకుంటాను. వీళ్ళందరికన్నా టాప్లు ఉంటారు. ఎందుకంటే ఆయన అడ్డగోలు హామీలు ఇయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తాడో అది చెప్తారని నేను అనుకుంటాను. ఎన్టీఆర్ గారికి అట్లా నిబంధన ఉంటుంది కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ అవుతారు. ఒకవేళ ఎలక్షన్కి వచ్చి టైం పట్టవచ్చు, కానీ వీళ్ళకన్నా పవర్గా ఉంటారని అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఆంధ్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి రావాలి, వాళ్ళ తాతగారి లెగసీ అనేది కంటిన్యూ చేయాలి పొలిటికల్ గా అని చెప్పి. సో మీరేమంటారు? కరెక్టే అది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ వల్ల కాదు. లోకేష్ గారు ఏంటంటే వాళ్ళ నాయన తరపుకి వెళ్ళి ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఏంటంటే ఆయన తెలుసు, ఆయన రాజకీయాలు ఎట్లా తెలుసు అని తెలుసు. సో నేను కూడా ఏమన్నా గతంలో అమిత్ షా గారు కూడా ఎన్టీఆర్ కలిసిండు. సో ఆయన ఖచ్చితంగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గా వాళ్ళ నాయన లెగసీని వాళ్ళ తాత లెగసీని కంటిన్యూ చేయొచ్చు. ఆయనకున్న వాగ్దాడి కావచ్చు, ఆయనకున్న క్రెడిబిలిటీ కావచ్చు, అన్నీ ఆయనకి రాజకీయాలలో ఉపయోగపడుతుంది. వాళ్ళ తాతగారి నేపథ్యం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు రాజకీయాలలో సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు అయితే ఏదైతే పుకార్ నడుస్తుందో దాంట్లో ఏది లేదండి, అదంతా అబద్ధం మాత్రమే. ఇంతవరకు ఎన్టీఆర్ గారు కానీ అటు అల్లు అర్జున్ గారు కానీ ఎవరు కూడా ఏ ఇష్యూ అనేది క్లియర్ చేయలేదు. వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ అనేది ఇవ్వట్లేదు. పొరపాటున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఒక మాట క్లియర్గా ఆలోచిస్తారు. మనం ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ సేవ చేయగలుగుతామా? ఆ మాట ఆలోచించినప్పుడు అందరూ ఒక రకంగా ఆగిపోతారు. మనం ఎక్కువైతే చేయలేము, చేస్తే ఆయనలాగా చేయగలుగుతాము. ఎందుకు? ఆల్రెడీ ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? పక్కన ఇంకో తెలుగు రాష్ట్రం ఉంది, అక్కడికి వెళ్దాము, అక్కడ ఆయనలాగా మనం కూడా చేద్దాము అని చెప్పి ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి పోటీ అయితే వెళ్ళరు, అయితే గ్యారంటీ. అంటే ఆంధ్ర ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి, వాళ్ళ తాతగారి లెగసీని కంటిన్యూ చేయాలని పొలిటికల్ గా అని చెప్పి మీరేమంటారు? లేదండి, నేను కూడా టీడీపీ అభిమాని, నేను కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని. మేమేం కోరుకోవడం లేదు. అయ్యా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మాకు దొరికిండ్రు. మీరు సినిమాల్లో బిజీ ఉన్నారు, కానివ్వండి, మీరు సినిమాలు చేసుకోండి. సినిమాలు వద్దు అనుకున్నప్పుడు మీరు కూడా పొలిటికల్గా రండి. ఇదే టీడీపీ తరఫున దిగండి. అటు తెలంగాణ ఉంది, తెలంగాణలో పోటీ చేయండి, తెలంగాణను బాగుపరచండి. ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. మీ తాతగారు అంత ముందుకు ఎలా అయితే ప్రజలను చూసుకున్నారో ఈయన కూడా అలానే చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలనుకుంటే ఈయన సొంత డబ్బు వినియోగించి ఇంకా కాస్త ఎక్కువనే చేస్తున్నారు. కాబట్టి ఈయన పోటీగా రాకుండా తెలంగాణలో చూడండి. తెలంగాణలో మన వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మీకు సహాయం అనేది అందిస్తారు ఖచ్చితంగా.